పల్నాడు జిల్లా నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మే 27న స్థానిక ఐలా బజారుకు చెందిన పసుపులేటి పల్లవి అనుమానాస్పదంగా మృతి చెందారు. పల్లవి అత్తింటి సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. పలుమార్లు స్టేషన్కు వెళ్లి కేసు విచారణపై సమాచారం అడిగినా సరైన సమాధానం చెప్పలేదంటూ మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రోజు తిరిగి పసుపులు వేసుకొని తిరుగుతూనే ఉన్నాం. చిత్రవతలు పెట్టి చంపేశారు ఆ పిల్లని. కనీసం ఆ రోజు ఉన్నారు పట్టుకోరు కానిస్టేబుల్ రోజు ఇదే గోల. పసుపులు వేసుకో రోజు తిరుగుతూనే ఉన్నా నేను. పిచ్చిగాల నెల అవుతుంది. 27వ తారీఖు మళ్ళీ నెల అయింది. 2వ నెల వచ్చింది. కనీసం రోజు తిరుగుతూనే ఉన్నాం. అసలు పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ దగ్గరికి మళ్ళీ ఇంకో ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ ఏమో సిఐ గారు వస్తారు కూర్చోండి అంటున్నారు. రాత్రి 11 దగ్గర కూర్చున్నాం. ఎవరు రాలే, ఎవరు పట్టించుకోవట్లే. రోజు తిరిగి ఇట్లా తిరుగుతున్నాం. ఓట్లు అయిపోయాక 2 రోజుల్లో పట్టుకొస్తా ఉన్నారు. ఇప్పుడు 2వ నెల వాళ్ళు ఎందుకు వదిలిపెడుతున్నారు? నా బిడ్డ చంపేసారు చెత్తనే అవతలు పెట్టి ఎందుకు